దావీదు మహారాజు రాసుకొచ్చినాడు. 65వ అధ్యాయం 19వ వచనం. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తై ఉన్నాడు. ఈ దినం నా సంఘవాళ్ళను పిలవచ్చిన మనం కూడా మన యొక్క జీవితంలో కొన్ని భారములను మనం కలిగి ఉన్న వారంగా ఉన్నాం. అవి మనం బయటికి కొన్ని చెప్పలేకపోతాము, కొన్ని చెప్పగలుగుతాము, సహాయం కొరకే ప్రార్థించమని సంఘస్థులను విజ్ఞాపన చేస్తాము. అయితే కొన్ని మనం తెలియని వాటి భారాలు మన హృదయంలోనే మనం దాచుకొని మనం మూలుగుచు మనము ఎంతో నీరసించిపోయిన వారంగా ఉంటాం. అయితే ఈ దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన మన భారములన్నిటినీ భరించేవాడు. ఒక దినము కాదు, 2 దినము కాదు, 3 దినములు కాదు, 1 సంవత్సరములు కాదు, కానీ అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. అంటే ఈ నేటి దినము కూడా ఇది భరిస్తూనే ఉన్నాడు. రాబో దినములలో కూడా దేవుడు మన యొక్క భారములను ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని భరిస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు మనకు రక్షణకర్తగా ఉన్నాడు. ఆయన మనం స్తుతించవలసిన వారంగా ఉన్నాము. అయితే ఇక్కడ ఈ దినంలో ప్రాముఖ్యంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్న లేఖన భాగం లేక పదం ఏమిటి అంటే, అనుదినము అన్న మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాము. అయితే దేవుడు మన యొక్క భారములను అనుదినము భరిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మనం అనుదినము చేయవలసినది ఏమిటి అన్నది లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. అయితే మనం ఈ దినం సజీవులుగా ఉన్నామంటే దేవుడు తన యొక్క వాత్సల్యతను మన పక్షంగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. పైన వచనంలో రాయబడి వచ్చినది, యెహోవా కృపగల వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలన కాకుండా వారుగా ఉన్నాము. దేవుని యొక్క వాత్సల్యత ఒకవేళ ఈ దినమున మన పక్షంగా చూపకపోయినట్లయితే మనము నిర్మూలం కావాల్సిన వారం. అనేకులు ఈ దినం చూడకుండా నిర్మూలం అవుతూ వచ్చిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు తన యొక్క వాత్సల్యతను నా పక్షంలో మీ పక్షంలో జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కనుక మనము నిర్మూలం కాకుండా వారంగా ఉన్నాము. దేవుడు మన పక్షంలో ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, కృపగల దేవుడుగా ఉన్నాడు. అయితే మనము అనుదినము దేవుడు మన ప్రారంభం భరిస్తూ వచ్చినాడు. అనుదినము తన యొక్క వాత్సల్యత మన పక్షంలో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఏం చేయాలన్నది తెలియస్తూ వస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. ఈ ధన్యకరమైన జీవితము మన జీవితంలో ఉన్నదా లేదా అన్నది నేటి దినంలో మనము ప్రార్థన పూర్వక కోసం మనం పరీక్షించుకోవాల్సిన వారుగా ఉన్నాము. అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టుకునే అనుభవం మనకున్నదా? దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క సన్నిధి కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు, ఆయన యొక్క ఆలోచన కొరకు అనుదినము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకునే వారుగా ఉన్నామా? ఆయన ద్వార బంధముల యొక్క కాచుకొని వారంగా ఉన్నామా? ఆయన ఉపదేశంలో వినే వారంగా ఉన్నామా? అనేకమైన వారపొడుకలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అనేకమైన వర్తమానాలు, దాదాపు వారానికి ఒక 5 నుంచి 10 వరకు మనం వర్తమానాలు వింటూ వస్తున్నాం. ఆయన ఉపదేశం వినేవారు ధన్యులనుంది. అయితే మనము అనుదినము ఆయన యొక్క ఉపదేశంలో వింటున్నామా, దాని మీద లక్ష్యం ఉంచుతున్నామా అన్నది నేటి దినం దేవుడు మనకు వేస్తూ వచ్చిన ప్రశ్న. ఆయన ఈ యొక్క ఉపదేశం వినేవారు ఏం చేస్తారంటే 35వ వచనంలో, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షం వానికి కలుగును. అయితే మనము ఆయనను కనుక్కుంటే జీవమును కనుగొన్న వారంగా ఉంటాము. ఆయన కటాక్షము మన మీద ఉంటుంది. అయితే అనుదినము మనము ఆయన గడప యొక్క కనిపెట్టుకునే వారంగా ఉండాలి. అనుదినము ఆయన యొక్క వారపుడికలో మనము పాల్గొనే వారంగా ఉండాలి. ఒక దినము 2 దినములు కాదు, కానీ ప్రతి దినము దేవుడు మన భారమును భరిస్తూ వచ్చినాడు. ప్రతి దినము దేవుడు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. కాబట్టి అనుదినము ఆయన గడప యొక్క కనిపెట్టవలసిన వారంగా ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఈ యొక్క అనుదినము అన్న అనుభవాన్ని ఒకే అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు 3 పర్యాయంలో రాస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13
వచనాలు మార్చి చదువుకుంటాం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన ముఖ్యుడిని ప్రధానంగా నియమించును. ఆ ముగ్గురు దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పి ఆజ్ఞించారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది గనుక రాజ్యమంతటి మీద అతనికి నియమింపవాలని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి అంటే కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైన లోపమైన కనుగొనలేకపోయింది. ఈ యొక్క లేఖన భాగాలను చదువుకున్నట్లయితే కొంత భాగం మనం అర్థం చేసుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో రాజు తన యొక్క రాజ్యం అంతటి మీద 120 మందిని అధిపతులను ఏర్పరచుకున్న వాడుగా ఉన్నాడు. 120 మంది పైన ఒక ముగ్గురుని ఏర్పరుస్తూ వచ్చినాడు. ఆ ముగ్గురి పైన ప్రముఖంగా దానియేలును నియమిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దానియేలు తన యొక్క సొంత దేశంలో లేడు, చెరలో ఉన్నాడు, అన్య దేశంలో ఉన్నాడు. బబులోను దేశంలో ఉన్నప్పటికీ దేవుడు దానియేలును ఉన్నతమైన స్థానంలో హెచ్చిస్తూ వస్తున్నాడు. దానియేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలుని దేవుడు ఎందుకు ఇంతగా హెచ్చిస్తూ వచ్చినాడంటే మొదటి అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నది. దానియేలు రాజు బోధించు ఆహారం చేత ద్రాక్షరసము పానీయం చేత తను తాను అపవిత్రపరచ నొప్పుకొనకపోయాను. దానియేలు తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని పైన తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించాను. ఇంగ్లీష్లో ఏమన్నదంటే డానియల్ పర్పస్ ఇన్ హిస్ హార్ట్ టు నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్. ఏ మాత్రం కూడా అపవిత్రత తనకు అంటకుండా తను కాపాడుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు, ఒప్పుకుంటూ వచ్చినాడు. రాజు యొక్క ఆహారం కూడా తిరస్కరిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం కూడా ఇంటి ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దానియేలును దేవుడు ఏ రీతిగా హెచ్చిస్తూ వచ్చినాడో మన జీవితంలో మనల్ని కూడా హెచ్చించేవాడుగా ఉంటాడు. అయితే దానియేలును హెచ్చిస్తూ వచ్చినాడు. 2వ అధ్యాయంలో మళ్ళా ఇంకొక ప్రమోషన్ కూడా దానియేలుకి ఇవ్వబడుతూ వచ్చినది. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చినారు. రాజునకు నష్టం కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవు. ఇది మనకు అర్థం చేసుకోవాలనుకుంటే ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు అనేసి అనుకోవచ్చు. అయితే ఆ యొక్క ధనమును ఖర్చు పెట్టే విషయంలో రాజుకు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత 120 మంది ఉంది. 120 మంది పైన ముగ్గురి పైన దానియేలునకు అధికారం ఇవ్వబడుతూ వస్తుంది. అయితే ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉన్నాడు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించుకోవాలని రాజు ఉద్దేశించాను. రాజు మరలా దానియేలుని గణపరుస్తూ వచ్చినవాడు, ముగ్గురు మీద పెడుతూ వచ్చినాడు. మరలా రాజ్యం అంతటి మీద కూడా హెచ్చిస్తూ వచ్చిన వాడు. అయితే ఒకరిని స్వభావం మన యొక్క జీవితంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకరు ఎవరైనా హెచ్చింపబడుతూ వచ్చినారంటే పక్కన వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే వారిని ఏ రీతిగా తగ్గించాలి, వారిని ఏ రీతిగా అనగొట్టాలి, వారి మీద ఏ నింద మోపాలి, ఏ తప్పు మోపి వారిని యొక్క స్థానంలో తప్పించాలనే ఆలోచన మన చుట్టుపక్కల ఉండేవారు కలిగి ఉండేవారుగా ఉంటారు. అది దానియేలు స్థితిలో కూడా కనబడుతున్నది. అందుకు 4వ వచనంలో అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఏంటి కఠిన హేతువు కనిపెట్టు ఉండేది. ఏదైనా ఒక నింద దానియేలు ఎంతో నమ్మకస్తుడు, యథార్థపరుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన, ఆరాధన, సేవ అనుభవం కలిగిన వాడు. అయితే ఏ విషయంలో లోపము కనిపెట్టలేక వీరు పోతున్నారు. 120 మంది ఉన్నారు. వారు ఏ విషయంలో కూడా దానియేలులో ఎటువంటి లోపం అన్నది కనుగొనలేదు. అయితే వారు ఏం చేస్తూ వచ్చినారు మనకు తెలిసినదే, ఒక శాస్త్రం పుట్టిస్తూ వచ్చినారు. రాజు తప్ప ఎవరికి కూడా 30 దినముల వరకు నమస్కరింపకూడదని. అయితే ఏదైనా ఒక ఆజ్ఞ అది శాసనంగా మార్చబడాలి, ఒక మాట మార్చబడాలంటే అధికారుల యొక్క వారి యొక్క ఆలోచన అనేది ఉండాలి. అయితే ఇందులో ప్రాముఖ్యమైన వాడు మనం చూసుకున్నట్లయితే దానియేలు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. కానీ దానియేలు ఈ యొక్క ఆలోచనల్లో లేడు. దానియేలుని తొలగిస్తూ 125 మంది దానియేలుని ఏ రీతిగా దానియేలు యొక్క జీవితంలో తప్పు మోపవాలని, ఒక నింద మోపవాలని వారు ఒక కుట్ర బంధు వచ్చిన వారుగా ఉన్నారు. అయితే రాజులకు తెలియకుండా రాజుకు మరి ఒక
శాసనము పుట్టించమని కోరుతూ వచ్చినాడు. అయితే దానియేలుకు ఈ యొక్క సంగతి ఎప్పుడు తెలిసింది? శాసనము పుట్టిన తర్వాత తెలుస్తూ వచ్చింది. 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలుకు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగలి కిటికీలు యెరూషలేము తలుపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. దానియేలు చెరపట్టబడిన వాడు ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రవచన లేఖల ప్రకారంగా చూసుకున్నట్లయితే హిజ్కియాకు సెలవిస్తూ వస్తారు కదా, నీ బాలురు తమది కాని దేశంలో చెరపట్టబడి నపుంసకులుగా చేయబడాలని ఒక వాక్యం ఉంటుంది ప్రవచనం. అయితే దానియేలు యొక్క జీవితంలో చెరపట్టబడిన వాడు అన్నారు. తన యొక్క పట్టణం నుండి వేరుపరచబడిన వాడు అన్య దేశంలో ఉన్నాడు. ఎన్నో కష్టములు ఇటు స్థితిలో అక్కడ ఒక శాసనం చేయబడుతూ వచ్చినది. అది ఎంతో సింహ గుహలో వేయబడతారు. అయితే సింహపు గుహలో వేయబడతానని తెలిసి కూడా ఇటు శాసనం సంతకం చేయబడనని తెలుసుకుని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని. ఈ యొక్క అనుభవం మన జీవితంలో మనము కలిగి ఉన్నాము. మొదటిగా మనం జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏమిటంటే అనుదినము ఆయనను స్తుతించే వారంగా మనము ఉన్నాము. కష్టములలో, ఇబ్బందులలో, బాధలలో, ఎరుకులలో అనుదినము ఆయనను స్తుతించే అనుభవము మనము కలిగి ఉండాలి. దావీదు యొక్క జీవితంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సౌలు చేత తరుమబడుతున్నప్పుడు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు 31వ కీర్తన తను రాసి ఏమంటాడు? 1వ అధ్యాయం 1వ వచనంలో 34 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. కష్టములు, బాధలు, దుఃఖములు ఉన్నా కూడా నేను మాత్రం ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను అనేసి దానియేలు యొక్క అనుభవం. అనుదినము ఆ యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ దినంలో మనము ఇటు అనుభవాన్ని మన యొక్క జీవితంలో కలిగి ఉన్నామా? దేవుని అనుదినము కష్టములు ఎట్లా ఉన్నాను, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని స్తుతించే అనుభవం మనకు ఉందా? యోగ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. 1వ అధ్యాయం 22వ వచనంలో 21వ వచనంలో ఉంటుంది, తల్లి గర్భంలో నుండి నేను దిగంబరినే వచ్చింది, నేను దిగంబరినే వెళ్ళాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఒక్కటే దినంలో కుటుంబం అంతే కోల్పోతూ వచ్చిన వాడు. కుమారులు అందరినీ 7 మంది కుమారులు, 3 మంది కుమార్తెలను కోల్పోతూ వచ్చినప్పటికీ దేవుని ఆరాధిస్తున్న అనుభవం యోగుకున్నది. దావీదు కూడా అటు అనుభవం కలిగి ఉన్నాడు. దానియేలు కూడా అన్య దేశంలో చెరగా ఉన్నప్పటికీ సింహపు గుహలో వేస్తారన్న ఆజ్ఞ తెలిసినప్పటికీ కూడా దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. మనం ఇటు అనుభవాన్ని కలిగి ఉండాలని, ఒకవేళ లేకపోతే అటు అనుభవాన్ని మనకు అభ్యాసంగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనుడు మన సహవాసులు ఉన్నవారు కూడా ఒక పాట రాస్తూ ఈ రీతిగా వివరిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా పాడేదన్న పాట. ఆ యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి కుమారుడు చావు బ్రతుకులలో ఉన్నప్పుడు ఈ యొక్క పాటను రచిస్తూ ఉన్నాడు. ఏమని? ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభు. అది కష్టమైన, నష్టమైన, బాధ అయిన, దుఃఖైన దేవునికే మనము మహిమ చెల్లించవలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా పాడగా ప్రభు నిన్ను కొనియాడు. అన్ని వేళలను దేవుని మనము స్తుతించవలసిన వారంగా ఉన్నాం. అయితే దానియేలు యొక్క అనుభవంలో మొదటగా మనం జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాను, మనం దేవునికి స్తుతించే వారంగా ఉన్నామా లేదా. రెండవదిగా అనుదినము దానియేలు కలిగిన అనుభవాన్ని చూస్తే 6వ అధ్యాయం 13వ వచనంలో, 6వ అధ్యాయం 13వ వచనం, అందుకు వారు చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనంని కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. తర్వాత దావీదుకున్న అనుభవం ఏమిటంటే ప్రార్థన అనుభవాన్ని దానియేలుకున్న అనుభవం ఏమిటి అంటే ప్రార్థన యొక్క అనుభవం ఉన్నది. తాను కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయితే యొక్క శాసనం పుట్టించబడినదని తెలిసినప్పటికీ కూడా తన దేవుని బతిమాలుకొనుచు ప్రార్థిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మన జీవితంలో మనం కూడా అన్ని సమయంలో దేవునికి ప్రార్థించే అనుభవము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. అయితే ముమ్మారు దానియేలు దేవునికి ప్రార్థిస్తూ వచ్చిన వాడుగా, దావీదు కూడా యొక్క అనుభవాన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయంలో 55వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇది యూదుల యొక్క ఆచారం. వారి యొక్క విశ్రాంతి దినము శుక్రవారం సాయంకాలం నుండి
శనివారము సాయంకాలం వరకు ఉంటుంది. అయితే సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొదలుపెట్టుకుందాం. నేటి దినంలో మనం కూడా ఈ యొక్క వాక్యం ధ్యానించుకొని దేవుని మొదలుపెట్టే వారంగా ఉంటాము. అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలోచించేవాడుగా ఉన్నాడు. అయితే మనకు జ్ఞాపకం చేయబడుతున్నది ఏంటంటే, దానియేలు వంటి పరిస్థితుల్లో నీవు నేను ఒకవేళ ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఆ రీతిగా ప్రార్థించే వారంగా ఉన్నామా? ఈ యొక్క యూదులు వీరి యొక్క ఆచారం మనం గమనించినట్లయితే వీరి యొక్క విధులు కానీ వీరి యొక్క ఆచారాలు కానీ సకల జనులకు వేరుగా ఉంటాయి. ఈ యొక్క మాట ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందులో జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఇది మనకి ఏం జ్ఞాపకం చేయబడుతున్నదంటే, ప్రత్యేకమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యూదులు ఈ లోకానికి విరుద్ధంగా వేరుగా, సకల జనులకు వేరుగా వారు జీవిస్తూ వచ్చిన వారు. యేసుక్రీస్తులో రక్షించబడిన మనమందరం కూడా, ఆయన రక్తం చేత కొనబడిన మనమందరం కూడా ఈ లోకమునకు వేరుగా మనము జీవించవలసిన వారంగా ఉన్నాము. దానియేలు ఒక్కడు ఆ యొక్క బబులోను చెరలో ప్రార్థిస్తున్న వాడుగా ఉన్నాడు. అనేక మంది వేరుగా ఉన్నారు. ఈ యొక్క యూదులు ఏం చేస్తున్నాడంటే, సకల జనుల విధులకు వేరైన విధులను కలిగి ఉన్నవాడు. మనం కూడా ఈ లోక ఆచారాలకు వేరైన వాటిని మనం కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు సెలవిస్తూ వస్తాడు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, వెలుగునకు చీకటితో ఏమి పనులు, విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది. ఈ లోకమునంతో మనం కలిసిపోయేట్లా ఎట్లా ఉండాలంత మనం అయితే ప్రత్యేకమైన జీవితం మనము కలిగి ఉండాలి. అయితే దానియేలు జీవితంలో అనుదినము దానియేలు దేవుని స్తుతిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కష్టంలో అనుదినము దేవుని ప్రార్థిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దానియేలు 3వ అధ్యాయంలో కూడా వారికి కష్టమైన పరిస్థితి వస్తుంది. శద్రక్, మెషక్, అబేద్నెగోలు నెబుకద్నెజరు నిలబడినప్పుడు ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పుకుంటూ వచ్చిన వారుగా, ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పుకుంటూ వచ్చినప్పుడు నెబుకద్నెజరు, మా దేవుడు మమ్మల్ని రక్షింపక పోయినను మేము ఈ ప్రతిమకు నమస్కారం చేయము. లెక్క చేయరు వారు. ఈ లోక విధులు ఏమైనప్పటికీ దేవుని సేవించట్లోనే వారు ముందుకు ఉంటారు. దానియేలు కూడా ఇటు శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా ఆ యొక్క శాసనాన్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు, ఎన్నిక చేయలేదు, తృణీకరిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మనం కూడా ఇట్టి అనుభవాన్ని, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. 3వ అనుభవం దానియేలు యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలు 3వ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సేవించే అనుభవం. నిర్గమకాండంలో ఫరో దగ్గర నుంచి మన ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించటకు ఫరో వారి మోషే వెళ్తూ వచ్చినప్పుడు ఎదు నిమిత్తము మిమ్మల్ని విడుదల చేయాలి, ఎదు నిమిత్తం అన్నప్పుడు వారు చెప్తూ వచ్చిన సమాధానం ఏమిటంటే, నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం. ఎవరైనా చెప్పండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 16వ వచనం. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. ఇదే 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనెను. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అయితే దేవుడు మనను ఐగుప్తి ఆ పాపమును దాసత్వంలోనే మనం విడిపిస్తూ దేవునికి దాసులుగా మనం చేసుకుంటూ వచ్చినాడు. అయితే దేవుని మనము సేవించే అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా అన్నది ప్రశ్న. దానియేలు చూసుకున్నట్లయితే జీవుల దేవుని సేవిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తన యొక్క స్థితిని చూసి రాత్రంతా ఉపవాసం అంటూ వచ్చిన వాడు ఉన్నాడు. రాజుతో పాటు ఇంకొకరు కూడా ఈ యొక్క అధ్యాయంలో ఉపవాసం అంటూ వస్తున్నారు. వారు ఎవరంటే సింహములు సైతము ఉపవాసంతో ఉన్నాయి. దానియేలు గుహలు వేయబడుతున్నప్పుడు వాటి నోళ్ళు మూయబడుతూ వచ్చినాయి. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా
అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదు. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరచగలను. శ్రమలలో నేను అతనికి తోడే ఉండదు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించగలను. అయితే దానియేలు నమ్మకమైన వాడుగా సర్వోన్నతుని చాటున సర్వశక్తుని నీడగానే ఉన్నవాడు కనుక దానియేలు ఎన్ని నిమిత్తం విడిపింపబడుతూ వస్తున్నాడో 22వ వచనంలో జ్ఞాపకం చేయబడుతున్నారు. నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడింది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోరులో మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా. నేను దానియేలు ఏ నిర్దోషిగా కనబడుతూ వచ్చిన వాడు కదా, అందుకే దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. మనం కూడా నిర్దోషులము, నిష్కల్మషులము, ఎటువంటి కపటం లేని వారంగా మనం జీవించవలసిన వారంగా ఉన్నాం. అయితే ఇటు సేవ అనుభవాన్ని మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. దానియేలు జీవితంలో కష్టములు, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా దేవుని స్థితిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉన్న వాడుగా ఉన్నాడు. దేవుని కొరకే జీవించి సేవా జీవితం కూడా కలిగి ఉన్నవాడు ఉన్నాడు. అంటే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే ఈ యొక్క అనుదినము, ఈ యొక్క అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. అయితే మనం మన యొక్క జీవితంలో పరీక్షించుకునేలా మనం అనుకోవచ్చు, అవును నేను కూడా స్థుతిస్తున్నాను, అవును నేను కూడా దేవుని ప్రార్థిస్తున్నాను, అవును నేను కూడా దేవుని సేవిస్తున్నాను అనేది మన జవాబు అయితే ఇందులో ఉన్న యొక్క షరతు ఏమిటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. మొదటి భాగమును మాత్రమే జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. దేవుడు నీవు లేవగానే మొదటి జామ యొక్క సమయాన్ని అడుగుతున్నాడు. నీ పనులని అయిపోయిన తర్వాత నువ్వు లేచి నీ పనులని చక్కబెట్టుకొని భోజనం చేసిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి ఆయన లేఖన భాగం చదవాలనేది దేవుని యొక్క తలంపు కాదు. దేవునికి శ్రేష్టమైనది కావాలి, ప్రథమ ఫలము కావాలి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ప్రథమ ఫలములను దేవునికి అర్పిస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. అది జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో హేబేలు అర్పించిన బలి ఏమిటి? తొలిచూలు అంటే ఫస్ట్ బాండ్. అయితే మొదటిది దేవునికి ఇస్తూ వచ్చిన వాడుగా మన జీవితంలో మనం కూడా మన యొక్క మొదటి ప్రాధాన్యతను దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఉదయకాలంలోనే లేచి మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను నా మొదటి సమయాన్ని, మొదటి గంటలు నేను దేవునికి ఇస్తున్నానని. కానీ అయితే అది ఎప్పుడు అన్నది ప్రశ్న. వేకువ వెలుగున మనము దేవునిలో సన్నిధిలో గడపవలసిన వారంగా మనం ఉన్నాం. హేబేలు తొలిచూలును అర్పిస్తూ వస్తున్నాడు. కులశీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కులశీలకు రాసిన పత్రిక 1:18, సంఘము అను శరీరం నందు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యం కలిగిన నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచినట్లు ఆది సంభూతుడు ఆయన. ఇందులో ఇంగ్లీష్ ఏమన్నట్లయితే గివింగ్ ప్రీ ఎమినెన్స్ టు గాడ్ ఇన్ ఆల్. ప్రతి విషయంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. దావీదు గురించి అనుభవం కలిగిన కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో వేకువనే లేచి నా ప్రార్థనను సిద్ధం చేసి కాశీ ఉందని దావీదు యొక్క అనుభవం ఉన్నది. అయితే యోగు కూడా అరుణోదయం 5వ వచనంలో 1వ అధ్యాయం 5వ వచనంలో అరుణోదయం లేచి తన కుమారుల నిమిత్తమై బలి అర్పిస్తుంది. నిత్యము అలాగే చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక దినము 2 దినములు కాదు, కానీ నిత్యము, ఈ యొక్క నిత్యము అనుదినమైన అనుభవాన్ని దేవుడు మన జీవితంలో కలిగి ఉండాలని నేడు మనతో మాట్లాడుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మనము మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. యోగు ఇంకొక మాట మాట్లాడుకొస్తాడు. 23వ అధ్యాయము, యోగు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 2 లేఖన భాగం చూసుకొని ముగించుకుందాం. యోగు గ్రంథం 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. స్వాభిప్రాయం అన్నదానికి ఇంగ్లీష్లో మై నెసెసిటీ ఆఫ్ ఫుడ్. అంటే ఉదయకాలంలో నేను పుచ్చుకునే ఆహారం, పానీయం కంటే ఎక్కువగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సన్నిధిని నేను ఆశిస్తూ వచ్చినాను అంటున్నాడు. దావీదు కూడా కీర్తన గ్రంథం 110వ అధ్యాయంలో నీ యవనస్తులు శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ గర్భంలో నుండి నీ ఎద్దకు వచ్చేదని సెలవిస్తూ వస్తున్నాడు. అంటే వేకువ వెలుగున ఉదయకాలంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారు. సంఘము కూడా పరమ గ్రీతుల గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో సంధ్యారాగం
ఉదయ కాలంలోనే మనం దేవుని సన్నిధిలో ఈ యొక్క అనుదినము దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి సేవించే అనుభవాన్ని మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుడికి